హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అశ్విని. మీ కనుక నా వీడియోలు కనుక నచ్చితే ఒక లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మాత్రం ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోతాం. నేను వీడియోస్ పెట్టినా లైవ్ చేసిన నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఈరోజు వీడియో ఏంటంటే, మొన్న షార్ట్ వీడియోలో అయితే బొకే చూపించా కదా, సో అది ఎలా చేశాను అనేది అయితే ఈ లాంగ్ వీడియోలో అప్లోడ్ చేస్తున్నా. ఒక్కసారి చూసేయండి, సింపుల్ ఉంటుంది. అసలు ఇవి ఏంటి అంటే పైప్ క్లీనర్స్ అంటారు. మీరు యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో సెర్చ్ చేస్తే పైప్ క్లీనర్స్తో మేకింగ్ బొకేస్ అని అంటే చాలా వీడియోస్ వస్తాయి, నెంబర్ ఆఫ్ వీడియోస్ వస్తాయి. చాలామంది దీనిపైన అయితే బిజినెస్ కూడా చేస్తున్నారు, ఆర్డర్స్ వీటిని బల్కులలో తెచ్చి కూడా ఆర్డర్స్ ఇస్తున్నారు, తీసుకుంటున్నారు. చాలా బిజినెస్ అయితే నడుస్తుంది దీనివల్ల యూజ్ ఏంటంటే, మనము నార్మల్గా ఫ్లవర్ బొకే ఇచ్చినా కూడా అది 1-2 డేస్లోనే వాడిపోతుంది. కానీ ఇవి అయితే ఇంకా లాంగ్ టైం ఉంటాయి, అస్సలు వాడిపోవు. మళ్ళీ వీటిని చేయడం కూడా చాలా ఈజీ అండి. అందులో స్ప్రింగ్ లాగుంటాయి అవి. సో మనం ఎలా ఫోల్డ్ చేస్తే అలా ఫోల్డ్ అయిపోతాయి. ఒక్కసారి మీరు నా వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. చాలా సింపుల్. అండ్ నాకు ఎందుకంటే ఇంట్రెస్ట్ ఉంటుంది కొంచెం క్రియేటివిటీ వాటిలలో. సో అందుకోసమే నేనైతే ప్రత్యేకంగా మీషోలో ఆర్డర్ పెట్టుకొని మరీ తెప్పించుకున్నా. నాకైతే ఇవి 100 ఏమో పీసెస్ వచ్చాయి. 100 రూపీస్ పడింది. అంటే ఎక్కువ పడింది మీషోలో అయితే. మామూలుగా ఇప్పుడు నేను ఇన్స్టాగ్రామ్లో అట్లా చూసిన వాళ్ళైతే 60 రూపీస్కి 100 పీసెస్ అలా ఇస్తున్నారు. సో మనకి అలా ఆర్డర్ చేసుకోలేము కదా, ఫస్ట్ టైం కదా, చూద్దాము అన్నట్టుగా నేనైతే ఇవి తక్కువ ఆర్డర్ చేసుకున్నా మీషోలో అయితే. ఇంకా నేను అనుకున్న చూసి ట్రై చేస్తుందో చెయ్యరాదో ఎలా ఉంటుందో అని అనుకున్నా. కానీ చాలా సింపుల్. ఒకటి చేస్తుంటే ఇంకా అంటే మనకి క్రియేటివిటీ ఐడియా వస్తుందన్నమాట. ఎలా చేయాలి ఏంటి అనేది ఐడియా వస్తుంది వాటిని చేస్తూ ఉంటే. అస్సలు ఇబ్బంది అయితే కొంచెం కూడా ఇబ్బంది లేదు. మనకి వేరే ఏమైనా కావాల్సినవి అట్లాంటివి ఏం లేవు. మన చేతులతోనే మనం ఎటు మలిచితే అటు మలిగిపోతుంది. అదైతే స్ప్రింగ్ చాలా బాగుంది. నేను ఈ ప్రోడక్ట్ మీషోలో ఆర్డర్ చేసుకున్నాను కాబట్టి 100 వచ్చాయి. 100లో కొన్ని కలర్స్, అన్ని కలర్స్ కవర్ చేశాడన్నమాట. కొన్ని కలర్స్ కొన్ని అంటే ఒక వైట్ కలర్ ఒక 10 పీసెస్, గ్రీన్ కలర్ ఒక 10 పీసెస్ అట్లా వచ్చినాయి అన్నమాట. సో అందుకే నాకు ఫ్లవర్స్ ఎక్కువ చేసుకోవడానికి రాలేదు. మనం ఎప్పుడైనా ఆర్డర్స్ కానీ ఇంకా ఏమైనా చేసుకోవాలని ఉంటే ఒక కలర్ ఒక 30 అలా పీసెస్ తీసుకుంటే మంచిగా ఉంటుంది. ఇంకా మంచిగా చేసుకోవచ్చు. ఏమైనా కూడా లీవ్స్ కానీ ఫ్లవర్స్ కానీ కొంచెం ఎక్కువ పెట్టుకొని పెటల్స్ లాగా ఎక్కువ పెట్టుకొని ఇంకా ఎక్కువ చేసుకోవచ్చు. నాకు తక్కువ వచ్చినాయి కాబట్టి నేను వాటిని అడ్జస్ట్ చేసుకుంటా అయితే బొకేస్ రెడీ చేసుకున్నా. నాకు అసలు ఈ ఐడియా ఎట్లా వచ్చిందంటే, నాకు తెలిసిన కొంచెం రిలేటివ్స్ లాగా పరిచయం ఉన్న వాళ్ళు బిజినెస్ అంటే ఇప్పుడే స్టార్ట్ చేశారంట. పర్లేదు, బాగానే ఉంది, మంచిగా ఉంది. అవి ఎక్కడ నాకు పిక్స్ చూపించారు వాళ్ళు. ఫస్ట్ బాగుంది కదా, ఎలా చేస్తున్నారు అంటే ఆ మెటీరియల్ ఎక్కడ తీసుకుంటున్నారు అని అడిగి నేను మళ్ళీ యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో సెర్చ్ చేసి చూసా. కానీ కుప్పలుగా ఉన్నారా అది చేసేవారు. నాకైతే ఇంత లేట్గా తెలిసింది ఏంటి అని నేనైతే చాలా ఆశ్చర్యపోయినా. చాలామంది చేస్తున్నారు, వాళ్ళకి ఆర్డర్స్ కూడా ఒక 20 పైనే అట్లా వచ్చినాయంట. నాకు చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళు చెప్తుంటే. ఇంకా నీ వీడియోస్ కూడా చూస్తాం అక్క, మాకు రెగ్యులర్గా ఫాలో అవుతాము, మేము ఇది కూడా స్టార్ట్ చేసినాము, ఒకసారి మా బొకేస్ చూడండి అని చూపించారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది వాటిని చూడంగానే. ఇంకా అందుకే నేను ఎందుకు ట్రై చేయొద్దు అని చెప్పి అయితే ట్రై చేశాను ఆర్డర్ పెట్టుకొని. ఇంకా అక్కడ నుండి వచ్చిన వెంటనే ఆర్డర్ అయితే పెట్టుకొని ట్రై చేశాను. సో ఎలా వచ్చిందో మీరే కామెంట్ చేయండి. నాకేంటంటే ఇంకా కొన్ని పీసెస్ వస్తే బాగుండు, ఇంకా మంచిగా చేసేదాన్నేమో అనిపించింది. సో ఓకే, పర్లేదు, సాటిస్ఫై అయ్యాను. ఇంకా మా ఆయన అయితే సూపర్ ఉంది, అసలు ఎక్కడి నుండి తీసుకొచ్చినావు అని అన్నాడు ఫస్ట్ చూడంగానే. ఇంకా నేనే చేసిన అంటే నిజంగా బాగుంది అని చెప్పేశాడు. నేను అది స్టాండ్ అయితే అసలు వాటితోనే చేయాలి, మధ్యలో పేపర్ లాంటిది పెట్టి వాటితోనే అట్లా బొకే చేయాలి. కానీ నేను ఆ స్టాండ్ మాత్రం ఇట్లా పెన్సిల్స్ కానీ అవి వేసుకునేది తీసుకొని పెట్టినా అన్నమాట. ఎందుకంటే నాకు ఎక్కువ పీసెస్ రాలే కాబట్టి నేను ఆ పెన్సిల్ బాక్స్, పెన్నులో పెన్సిల్ వేసుకునే బాక్స్ అది తీసుకొని అందులో చేసేసుకున్నా. అలా ఇంకా ఎక్కువ వస్తే దానిలో మధ్యలో పేపర్ లాగా పెట్టి వాటిని అలా పెడితే బాగుంటుంది. మీకు యూట్యూబ్లో వీడియోస్ చూడండి, మీకు అర్థమైపోతుంది. సో ఇంతే అండి వీడియో. నచ్చితే ఒక్క లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.